అందరికీ డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే డోన్ నియోజకవర్గంలో ముఖ్యంగా డోన్‌లో కావచ్చు, ప్యాపిలి మండలంలో కావచ్చు, బేతంచెర్లలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంలో వస్తున్నటువంటి నిధుల ప్రకారమే జరుగుతుంది. కావున ప్రజలందరూ విజ్ఞతతో గమనించి రాబోయే రోజుల్లో ఎవరైతే మీకు అభివృద్ధి వైపు చేస్తున్నారో ఇలాంటి హంగు, ఆర్భాటాలు, ప్రచార కార్యక్రమాల వాళ్ళ మాటలు వినకుండా మీకు అసలైన అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి పట్టం కట్టండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కొట్టె మల్లికార్జున. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, నంద్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా డోన్ నియోజకవర్గ ప్రజలకు కొన్ని ముఖ్య విషయాలను, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు డోన్ నియోజకవర్గ ఒక ఓటర్గా కావచ్చు, భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా కానీ, ఒక జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను. ముఖ్యంగా డోన్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే 3 మండలాలుగా పోల్చొచ్చు. సో డోన్ నియోజకవర్గము అర్బన్ రూరల్, అదేవిధంగా ప్యాపిలి మండలము, అదేవిధంగా బేతంచెర్ల అర్బన్ రూరల్ మండలాలుగా తీసుకోవచ్చు. ఈరోజు డోన్ నియోజకవర్గం ఎందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది అంటే, గతంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గం నుంచే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను, నేను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీతో కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మేము డెవలప్ చేస్తున్నామని చెప్పేసి స్టిక్కర్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు డోన్ నియోజకవర్గంలో కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు. సో అసలైన వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తున్నాం. వాస్తవంగా గమనిస్తే 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా ఎన్నుకోబడడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత క్రియాత్మక, నిర్మాణాత్మక శాఖ ఏదైనా ఉందంటే ఆర్థిక శాఖ మాత్రమే. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి పదవిలో ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మీడియా వేదికగా కావచ్చు, రకరకాలుగా హంగు ఆర్భాటాలతో ప్రచార కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు. సంతోషమే. డోన్ నియోజకవర్గం అభివృద్ధి చెందితే ఒక కార్యకర్తగా కావచ్చు, బీజేపీ కార్యకర్తగా కావచ్చు, లేదంటే ఓటర్గా కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నేను గర్వపడతాను. ఈరోజు వాస్తవంగా ప్రజలకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నిజంగా డోన్ లో ఉన్నటువంటి సమస్యలు ఒకవైపు ఉన్నాయి, అదేవిధంగా డోన్ యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం తీసుకున్నటువంటి చర్యలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవైపు అయితే డోన్ ప్రాంతం అనేది ఒక అభివృద్ధిలో ఒక భాగం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీసుకొస్తున్నాము, డోన్ ని రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డోన్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా కంటే రోడ్ మోడల్ గా గుర్తింపు పొందే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోన్ నియోజకవర్గం రోల్ మోడల్ అయ్యేందుకు భారతీయ జనతా పార్టీ అత్యంత విశేషంగా కృషి చేసిందని చెప్పడానికి నేను మీడియా ముఖంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో డోన్ నియోజకవర్గం ముఖ్యంగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఈరోజు కొత్తపల్లి నేషనల్ హైవే, బెంగళూరు హైవేని టచ్ చేస్తూ డోన్ మండలము, అదేవిధంగా బేతంచెర్ల మీదుగా టచ్ చేస్తూ నంద్యాల వైపుగా తమ్మరాజుపల్లికి దాదాపు 500 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం చేస్తుంది. దానికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టుగా దాదాపు సింహస్వప్నం. అదేవిధంగా డోన్ నియోజకవర్గంలో అంటే 130 పడకల ఆసుపత్రి గతంలో ఉండేది. ఈ రోజు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చానని చెప్పి ప్రజలు చెప్తున్నారు. సంతోషమే. కానీ గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, 100 పడకల ఆసుపత్రి ఉండాలి అనే ఒక లక్ష్యంలో భాగంగా మీరు ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కాబట్టి ఈరోజు డోన్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి సింహస్వప్నం తీసుకొచ్చారు. దానికి కూడా అత్యధిక నిధులు సింహస్వప్నం కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి పక్కన మనం నిర్మిస్తున్నటువంటి, అంటే ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బీసీ రెసిడెన్షియల్స్ కావచ్చు, హాస్టల్స్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఐటీఐకి సంబంధించినటువంటి నిర్మాణం కానీ, వీటన్నిటికీ కూడా అత్యధికంగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. అదేవిధంగా డోన్ పట్టణ ప్రాంతాన్ని గమనిస్తే పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్
వైపుగా జాతీయ రహదారులాగా రోడ్ల లైన్ల విస్తీర్ణ కావచ్చు, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నేషనల్ హైవే అంటే బెంగళూరు వైపుకు వెళ్ళే సైడ్ ఉన్నటువంటి రహదారుల విస్తరణ కావచ్చు, అదేవిధంగా కంబాల్పాడ్ సర్కిల్లో ఇప్పుడు నేషనల్ హైవేస్ ని టచ్ చేసే విధంగా 4-వే లైన్స్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ప్యాపిల్ మండలం కూడా తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి 4-వే లైన్స్ విస్తరణ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో రాయల చెరువు నుంచి డోన్ మీదుగా, అదేవిధంగా బేదంచెర్ల నుంచి రామల్లకోట వైపుగా ఉన్నటువంటి రోడ్డు నిర్మాణంలో కూడా అత్యధిక సింహభాగం నిర్మాణం నిధులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వ నిధులే. ఈరోజు దాదాపు డోన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి 100 పడకల ఆసుపత్రికి దాదాపు 30 కోట్ల నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే కర్నూలు నుంచి నంద్యాల నుంచి ఆ నేషనల్ హైవేస్ ని అనుసంధానం చేస్తూ అంటే కడప వైపుకు వెళ్లే రూట్ కావచ్చు, కర్నూలు వైపు నుంచి వెళ్లే రూట్ల నుంచి అనుసంధానం చేస్తూ కోవలకంట్ల రూట్ లో బేదంచెర్లను టచ్ చేస్తూ డోన్ వైపుకు జరిగేటువంటి అభివృద్ధిలో భాగంగా గోర్మాన్కొండ ప్రాంతంలో ఈ రోజు ఐటీఐ కాలేజీ కావచ్చు, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్స్ కావచ్చు, స్కూల్స్ నిర్మాణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ నిర్మాణానికి కావచ్చు, అక్కడ ప్రతి దానికి సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులే. వాటితో పాటు జాతీయ రహదారుల నిర్మాణం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సింహ స్వప్నం ఇస్తుంది. ఈ రోజు ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో చాలా చోట్ల పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, రూరల్ గ్రామాల్లో కూడా రక్షిత త్రాగునీరు సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇప్పటికీ కూడా ఇబ్బంది అవుతున్నారు. సో దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా గ్రామీణ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయ సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి తాగునీరు అందించడమే గవర్నమెంట్ యొక్క లక్ష్యం అని చెప్పేసి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 నాటికి ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికి ఒక కుళాయి, అందులో రక్షిత మంచినీరు ఇవ్వాలనే లక్ష్యంతో ఒక పథకం స్టార్ట్ చేస్తే ఈ రోజు మీరు గోర్కల్ రిజర్వాయర్ నుంచి బేదంచెర్ల మీదుగా డోన్ పట్టణానికి ఇరువైపులా అన్ని గ్రామాలను టచ్ చేస్తూ రక్షిత మంచినీరు త్రాగు పథకం కింద కొన్ని పనులు చేస్తున్నారు. దానికి కూడా సింహ స్వప్నం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు డోన్ నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అత్యధికంగా నిధులు తీసుకున్నటువంటి రాష్ట్రం కానీ అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అని చెప్పడానికి మేము నిజంగా గర్వపడుతున్నాం. ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, కానీ ఒకవైపు అవినీతి కూడా అందులో కనిపిస్తుంది అని చెప్పేసి ప్రజల్లో కూడా చాలా చాలా రకాల సందేహాలు ఉన్నాయి, అందులో వాస్తవాలు కూడా ఉన్నాయని చెప్పేసి మీడియా ముఖంగా చాలా మంది బయటికి తెలియజేయడం జరిగింది. ఈరోజు డోన్ నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాం. సో అక్కడ ఉన్నటువంటి రైతులకు మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా పారదర్శకతతో అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ను పునఃస్థాపితం చేపించి అక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, సామాన్య వ్యక్తులకు ఒక పారదర్శకత ఉండే విధంగా షాపుల నిర్మాణాన్ని వాళ్ళకి అప్పచెప్పే విధంగా, ముఖ్యంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ నిధి అనే ఒక పథకం ఉంది. ఆ పథకాన్ని అనుసంధానం చేస్తూ రైతులు, ఎందుకంటే రైతులకు నష్టం కలగకుండా రైతులు బాగుపడేలాగా, రైతులకు లాభం వచ్చే విధంగా, మార్కెట్లో ధరల స్థిరీకరణ వచ్చే విధంగా, కూరగాయల మార్కెట్లలో ప్రతి ఒక్కరూ రైతు బాధపడకుండా దాంట్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను కూడా ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా మీరు ఇవన్నీ చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే పెట్టుబడి సహాయం పొందక కావచ్చు, రకరకాలుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతుకు 3 విడతల్లో చొప్పున 2,000 పెట్టుబడి సాయం కింద, ఎరువులు యూరియా సబ్సిడీ సాయం కింద ఇస్తున్నప్పటికీ మార్కెట్లో రైతులు ఏ విధంగా మోసపోతున్నారంటే దళారు వ్యవస్థలో మోసపోతున్నారు. దానికి కారణం మనం ప్యాపిల్లోనే చూస్తే రైతులు ఎక్కువగా టమోటాని సాగు చేస్తారు, కానీ టమోటాని అక్కడ దళారుల మధ్య పంపిణీలో వీళ్ళు ఎక్కువ టమోటాని ఇవ్వాల్సి వస్తుంది, తక్కువ రేటుని తీసుకోవాల్సింది. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో డోన్లో టమోటా సాగు తీసుకొస్తాము, టమోటాకు సంబంధించి ఒక ఇండస్ట్రీస్ని తీసుకొస్తామని చెప్పి సాక్షాత్ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ రోజు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారిని మాలాంటి యువ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ కలవాలంటే కేవలం
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికార హంగు హార్బాటలు ఉన్నటువంటి వేడుకలను విందులలో తప్ప అక్కడ స్థానికంగా మంత్రి గారు కనపడట్లేదని చెప్పి ప్రతి ఒక్క స్థానిక నాయకులు కావచ్చు, స్థానిక ప్రజలు కానీ పేర్కొంటున్నారు. ఈ రోజు మీడియా ముఖంగా బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు మంత్రి అయ్యారు డోన్ నియోజకవర్గం నుంచి, సంతోషం. అదేవిధంగా మీరు ముఖ్య నాయకులకే కాకుండా అదేవిధంగా ముఖ్య పార్టీల సమయాల్లో కాకుండా మీ సమయాన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యల మీదను అక్కడ ఉన్నటువంటి నాయకులు మీకు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే కూడా మీరు అందుబాటులో ఉండట్లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి వరకు కూడా వెళ్ళాలి. స్థానిక ప్రజలు కూడా కలిసి స్థానిక